my school very నేను స్కూల్లో ఏం చేశానని చెప్తానా బస్ స్టూడెంట్స్లో సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ వెళ్ళారు అదంటే ఫస్ట్ ఏ సెక్షన్ వెళ్ళాలి తర్వాత బి సెక్షన్ వెళ్ళాలి తర్వాత సి సెక్షన్ వెళ్ళాలి తర్వాత 1D వెళ్ళాలి 1D వెళ్ళకుండా సెకండ్ స్టాండర్డ్ ఫినిష్ అయ్యి వెళ్ళిపోయింది అది తప్పు కదా వాళ్ళ మ్యామ్ అసలు ఆపలా అది అట్లా మనమే కదా అప్పుడు సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు మా బస్సే వాళ్ళు ఫ్రంట్ లో నిల్చున్నారు అది ఎట్లా అందరికీ ఒక ప్లేస్ ఉంటుంది కదా కదా ఫస్ట్ దియా సెకండ్ ఫస్ట్ దియా సెకండ్ ఏమో తేజ్ ఇప్పుడు రావట్లా సెకండ్ ఏమో నేను రితిక కానీ నేను ఫ్రంట్ ఉంటా రితిక ఇక్కడ ఉంటుంది రితికని తీసి ఇక్కడ వచ్చి నేను బ్యాక్ వెళ్తా దేన్ని అట్లే 7 పేపర్స్ ఇచ్చారు అది SA1కి ఎట్లా రాయాలో జస్ట్ చెప్పారు ఇప్పుడు ఆ పేపర్స్ ఇచ్చారు దాంట్లోనే రివైజ్ చేయాలి ఓకే ఓకే అట్లా అన్నీ 7 పేపర్స్ కష్టమే కదా అది చదువుకోవాలి మాకు ఫస్ట్ స్టాండర్డ్లో చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు పెద్ద క్వశ్చన్స్ వస్తున్నాయి దాంట్లో నాకు టైర్డ్ మరి మీకు అట్లేనా అమెథిస్ట్ అంటే వస్తారు ఆగండి మీరు సెకండ్ స్టాండర్డ్ అనుకో మీరు చూసేసారు ఫేసెస్ అట్లుంటాయి కానీ యూకేజీ అంటే నెక్స్ట్ ఫస్ట్ స్టాండర్డ్ కదా అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఈజీ ఉంటాయి అప్పుడు తెలుస్తుంది కష్టం SA1 అప్పుడు అది కూడా SA1లో క్వార్టర్లీ ఎగ్జామ్ అదొకటి అట్లుంటాయి ఫస్ట్ అంటే మళ్ళా టార్చర్ ఒకటి 8th స్టాండర్డ్కే అదేంటి పబ్లిక్ ఎగ్జామ్ ఫాస్ట్గా రాయాలి కరెక్ట్గా రాయాలి క్లీన్గా రాయాలి అదే ఒకటి పబ్లిక్ ఎగ్జామ్ అది ఉంది మళ్ళీ 8th స్టాండర్డ్కి స్టార్ట్ అవుతుంది ఇంకా 10th స్టాండర్డ్లో ఫినిష్ అవ్వక ముందే మళ్ళా టార్చర్ అక్కడ మిడిల్లో 8th స్టాండర్డ్లో అలా ఎట్లా మీకు అట్లనా అవునా నాకు అక్కడ కానీ నేను ఇప్పుడే 8th స్టాండర్డ్ కాదు ఇంకా 7th స్టాండర్డ్కి వస్తే ఇంకా 7th స్టాండర్డ్కి వస్తే 7 స్టాండర్డ్స్ ఉన్నాయి మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ రావడానికి మరి 7 మీకు ఎట్లుంది మీరు 7th అమెథిస్ట్ 8th అమెథిస్ట్ ఉంటే చాలా కష్టం ఉంటుంది నాకు ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రీడ్ చేయాలి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్